హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మినీ బ్లాగ్. నేను పెసరట్టు చేస్తున్నాను. పెసరట్టుకి టమాటా చట్నీ చేశాను. సీ దిస్. టమాటా చట్నీ చేశాను. కొన్ని మిరపకాయలు, 1 ఉల్లిగడ్డ, 3 టమాటాలు, కొన్ని ధనియాలు, కొన్ని పల్లీలు, కొద్దిగా శనగపప్పు వేసి ఎంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా వేడి ఉన్నది. వేడిపోయిన తర్వాత మనం గ్రైండర్ పట్టేసుకుందాం. అప్పటిదాకా దోశలు పోసేసుకున్నాం మీడియం ఫ్లేమ్లో. ఇది ఇలా ట్రై చేయండి, డెఫినెట్లీగా బాగుంటుంది. మీకు పిల్లలు కూడా ఇష్టపడి ఉంటారు. ఇవే కొద్ది మొలకలకు కూడా నానబెట్టేసాను నేను. మొలకలు తింటాం మేము. మొలకలకు నానబెట్టాను. నైట్ ఏమో పెసరట్టుకు నానబెట్టాను. పప్పు ఉన్నాడు ఇంకా కాలేదు ఫ్రెండ్స్. మా చిన్నోడు చూడండి ఎట్లా ఎక్కుతాడు. దాని మీదకి వెళ్ళి ఎక్కుకుంటా దిగుతాడు. వీళ్ళు కూడా చూడండి. నేను కోసుల డబ్బా కూడా అంతా మసాలా బాక్స్ వాష్ చేసేద్దామని పెట్టాను. కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి, ఎందుకంటే మనకి ఇలా వెళ్ళదు కదా. సో మనకు అదే ప్రాబ్లం లేదు. దోశ వేయంగా, పెసరట్టు వేయంగా, అట్లు వేయంగా. సో సిరీస్ ఇంత బాగుంది. రైట్. చూసారా ఫ్రెండ్స్, అండ్ గ్రైండర్ పట్టేస్తాను. ఓకేనా. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి పోస్తాను, ఎందుకంటే మధ్య మధ్యలో అంతా హోల్స్ వచ్చేస్తాయి కదా. సో మళ్ళీ పోసాక ఆయిల్ పోసాక మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను. ఇంకా బాగా మనం గ్రైండర్ పట్టేద్దాం. గ్రైండర్ పట్టాక మీకు చూపిస్తాను. లెట్స్ ఓకే. చూడు ఇంత మంచిగా వెళ్తుంది ఈజీగా. మంచిగా కొద్దిగా కట్ తినేటోళ్ళు, మెత్తగా తినేటోళ్ళు అలా చేస్తూ ఉంటాను నేను. మా హస్బెండ్ మెత్తగా తింటాడు, మా పిల్లలు కొద్దిగా కట్ తింటారు. సో అలా చట్నీ పట్టాక కొద్దిగా పోసి పెట్టాలి కదా దానికి.
ఇక టేస్టీ టేస్టీ టమాటా చట్నీ రెడీ అయిపోయింది. చూసారా, ఇప్పుడు నేను చూపించాను కదా గ్రైండర్లో చూడీలు అయింది. నేను పోసి పెట్టేసాను. అండ్ ఇంకొక పెసరట్టు చేస్తున్నాను నేను. చూడండి టేస్టీ పెసరట్టు రెడీ. ఆ దేవుడు